ఇవే మనకు ప్రజలను చూస్తే ఏంటి కన్నీళ్ళని ఎప్పుడు అన్నట్లుగా అనుకున్నప్పటికీ అది పరలోకాన్ని గసగస ఒలిగిస్తారు. పరలోకాన్ని ఆ ద్వారములో గడప కమ్ములు అదురుతాయని దేవుని బిడ్డ. ఆమేన్. కాబట్టి అటువంటి స్త్రీ బిడ్డలకు మరొకసారి ఈ చివరి శుక్రవారం 2వ నెలలో ప్రభు యొక్క మనకు నేర్పించినటువంటి ఆయన గుడ్డిలో దాచే కన్నీళ్ళు, ఆయన బిడ్డలకి ఇచ్చే ఉపవాసము ముందున్న కాలంలో కూడా అనుగ్రహించి నడిపించి వీరులుగా వీరవనితులుగా శూర కార్యములతో నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి 58వ కీర్తనలో మీరు చాలాసార్లు ఈ మాటలు వినే ఉంటారు. అదేంటంటే ఈ 11వ వచనంలో అందరు చెప్పండి ఒకసారి. ప్రభువు మాట సెలవించుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, 35 వచనాలు ఉన్నాయి ఈ కీర్తనలు. మీరు ఈ లేఖనాలంతా కూడా ఖాళీ ఉన్నప్పుడు దయచేసి ధ్యానించినట్లయితే ఎందుకు ఈ ఒక్క మాట ఒక ప్రత్యేకంగా వ్రాయించాడు అనేది మీకు ఆ భావం అంతా అర్థమవుతుంది. ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క పిల్లలుగా, స్త్రీలుగా ఆయన నియమించినటువంటి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా దేవుడు మీ పట్ల జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. మీరు అనుకోవచ్చు, నేను నా సమయం అయిపోయిందండి, పిల్లలు చిన్నవారు, లేకపోతే పిల్లలు కాలేజీకి వెళ్తూ ఉన్నారు, లేకపోతే నేను అమ్మమ్మని అయిపోయి నాన్నమ్మని అయిపోయి ఇంకా వయసు అయిపోయింది, నేనేం చేయగలను, నా వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి భయములు కలవరాలు తొలగిపోవును కాక. నీ వలనే జరుగుతుంది, నీ వలన మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అంటున్నాడు, దేవుడు బిడ్డలారా, వారిలో ఒంటరైన వాడు 1000 మంది జనమగును. అంటే ఒంటరి అనేటువంటి జీవితము ఈరోజు నీ లోపటే 1000 మంది దాగి ఉన్నారు. ఆ 1000 మంది యొక్క శక్తి, నిన్న పాస్టర్ గారు ఒక మాట అంటున్నప్పుడు, దేవుడు బిడ్డలారా, ఏదైనా పరిస్థితి ప్రమాదం వచ్చినప్పుడు ఆడవారిలో దైవిక శక్తి అనేటువంటిది ఉంటుంది. అది ఎప్పుడు విడుదల అవ్వాలో అప్పుడు విడుదల అవుతుంది. అప్పుడు ఒంటరిగా ఉన్నప్పటికీ శత్రువు మీదకు వచ్చినా, లేకపోతే ఏవైనటువంటి దొంగలు దాడి చేసినా, ఎవరు లేనప్పుడు ఆడవారిలో ఒక ఆదిశక్తి అనేటువంటిది ఉంటుందంటే అప్పుడు మాత్రం ఎటువంటి భయం ఉండదు. నిజంగా ఎంత భయం అంటే, ఒకరోజు సర్పం అనేటువంటిది ఇంటి పక్క నుంచి వెళ్ళిపోతుంటే చిన్నపిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. అసలు ఆమెకి దొంగలు పురుగు అంటేనే భయం. అటువంటిది సర్పం ఒక పిల్లల దగ్గరికి వచ్చేసరికి కర్ర తీసుకొని ఎక్కడ లేదు ధైర్యం వచ్చేసింది. ఏంటి అసలు ఈమెనా పాము, మరి అక్కడ లేదు అంటే కొట్టేసరికి ఆ పాము ఏమో పీస్ అయిపోయింది అనమాట. ధూళి చేసింది ఆ పాముని కొట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ధైర్యం చూడండి, నా బిడ్డల మీదకి వస్తావా అని పిలిగినంతా కూడా ఏ చిన్న చిన్న పురుగులు చూసిన భయం కూడా, అంత పెద్ద సర్పాన్ని దేవుని బిడ్డలారా కొట్టారంటే లోపల ఎక్కడో నీ లోపల దేవుడు దైవిక శక్తిని ఉంచాడు. ఒక బాహ్యమైనటువంటి సర్పాలకే ఇలా మరి తుత్రీలు చేస్తే అద్భుతమైనటువంటి దేవుని మహిమలైన ఆత్మ దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, రక్షణని ఇచ్చాడు, దేవుడికి ఒక బాధ్యతని ఇచ్చాడు. ఈ బాధ్యతలో నీకు కూడా ఇంకా ఎంతో లోపల ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ఏది కూడా నేను నా వల్ల అవ్వదు అనడానికి లేదు. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క తంబు, ఈ బ్రొటన వేలు, దీని యొక్క ముద్రలో అందరూ కూడా కలిసిపోలేదు. ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ప్రభు ఇచ్చారనమాట. అలాగే దేవుడు నీలో కూడా సంఘానికి అవసరమైనటువంటి అద్భుతమైన కార్యాలు దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, చూడండి ఎంత వేగంగా 2వ నెల చివరిలోకి వచ్చేసాం. రేపు లాస్ట్ రోజు. అంటే మన జీవితాల్లో చాలా కార్యాలు చేయవలసినవి ఉన్నాయి, జరిగించవలసి ఉన్నాయి. నీ వలన ఆగిపోయిన పనులన్నీ కూడా పునరావృతం చేయడానికి దేవుడు నిన్ను లేపునుగాక.
ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే నీలోనే మహాసైన్యము. అందరు చెప్పండి, నీలోనే నాలోనే మహాసైన్యము. అసలు ఈ సైన్యం అనే మాట ఎవరు తెలుసా? అసలు మొదటి చెప్పారు, చెప్పండి అమ్మా, ఎవరైనా మీకు తెలుసా బైబిల్లో ఉన్నటువంటి విషయాలు? సైన్యం అనే మాట, అవునులేండి, సైన్యము అంటే ఇశ్రాయేలు ప్రజలే సైన్యము, కానీ దేవుడికి పేరు పెట్టిందా? అయ్యా నువ్వు సైన్యంలో కలిపి దేవుడు అయ్యా అన్నదా? ఆమె అన్నానండి, దావీదు అన్నది. దావీదు ఆమె, దావీదు ఆమె దేవుడి నుంచి. మొదటి సమయంలో మనకు కనిపిస్తుంది ఆమెకు బిడ్డలు లేదు. ఎప్పుడు కూడా శీలో దగ్గరికి వెళ్ళి ప్రభువా నా యొక్క సవతి, నా యొక్క అక్క ఎప్పుడు కూడా బిడ్డలు లేరని, ఏంటి బాధలు ప్రభువా అని సంవత్సరానికి ఒక్కసారి వచ్చి అక్కడ కన్నీళ్ళు కన్నీళ్ళు కన్నీళ్ళు, ఆమె ఆస్తి అదే, కన్నీళ్ళు కాడిస్తాక ఎంత గొప్ప ఆనందమో, ఎంత గొప్ప సంతోషమో, ఎంత గొప్ప విడుదల, గుండెల్లో ఉన్న దుఃఖమంతా పోతుంది అనమాట. ఆమె అయితే నువ్వు ఆ కన్నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కార్చకూడదు, ఎవరు పడితే వారి దగ్గర కార్చకూడదు. నీ కన్నీళ్ళు విలువైనవి, నీ కన్నీళ్ళు శ్రేష్టమైనవి, నీ కన్నీళ్ళు జీవం కలిగిన దేవుని సన్నిధిలోనే నువ్వు కార్చుదువుగాక. అప్పుడు నీ కన్నీళ్ళు నాట్యం ఆడతాయని. కన్నీళ్ళు నాట్యం ఆడటం ఏంటండి? ఇంత ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయని ఏ పూలు చెప్పాడు? కన్నీళ్ళు కూడా ఒక వింతే. ఆమె నీ కన్నీళ్ళు బుడ్డిలో దాచాడంట. అంటే ఏవి కూడా బుడ్డిలో లేవు, కానీ కన్నీళ్ళు మాత్రము అసలు మనం ఇప్పుడు నిన్న కాచిన కన్నీళ్ళు ఇక్కడ ఇందాక కడిగేసిందండి. ముందు రోజు కాచిన 2 వారాల నుంచి కాచిన కన్నీళ్ళు కూడా నీటితో కొట్టుకుపోయాయి. అక్కడక్కడ మీరు కాచే కన్నీళ్ళు కూడా కడిగేసుకుంటే ఏమైపోతున్నాయి? తొలగిపోయాయి, వచ్చేసింది. ఆ గుడ్డతో లేకపోతే ఆ క్లాత్తో ఆ నీరంతా కూడా తీసుకువెళ్ళిపోయింది అని నువ్వు అనుకుంటావు. కానీ నీ కన్నీళ్ళు జీవం కలిగిన దేవదూతలు కార్చినప్పుడే ఆ బుడ్డిలోకి వెళ్ళాయి. బాహ్యమైనటువంటి కన్నీళ్ళు ఇంగిపోవచ్చు, కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి రోదన, ఆ రోదన ధ్వని దేవుని చెవులో నిత్యము మోగుతూనే ఉంది, మారు మోగుతూనే ఉంది. స్తోత్రం. కాబట్టి నీవు ఒక సైన్యము. సైన్యం అంటే ఏది? ఎంతమంది ఉండలేదు మనం, ఎక్కడున్న మనమంతా కాదు సైన్యం. నీలో ఒక సైన్యం ఉందన్నమాట. నీలో ఒక అద్భుతమైనటువంటి సైన్యములకు అధిపతి దేవుడు నీలో సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన నువ్వు చూస్తే నీవే ఒక సైన్యముగా, నువ్వు అద్భుతమైనటువంటి విజృంభించేటువంటి నీలో ఉన్న ఆ మహిమ కలిగిన శక్తి, గొప్ప కార్యాలు, శూర కార్యాలు నీ ద్వారా నీ కుటుంబంలో జరిగించబడునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు. దేవునిలో నీవు నిజంగా ఆయన వైపు చూడగలిగినప్పుడు అన్న ప్రార్థన చేస్తుంది దేవుని మందిరంలో. ఏమని? ప్రభువా నాకు ఒక కుమారుడు కావాలి ప్రభువా, నువ్వు నాకు కానీ కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని నా కోసం కాదు, నీకే మరలా నీ సేవకి అప్పగించేస్తాను. ఎందుకు కుమారుడిని అడిగింది? ఎవరైనా చెప్పగలరా? మీరు ప్రతి వాక్యం కూడా మీరు ముందున్నటువంటి వాక్యంలో ఉండదు. ప్రతిదీ గూఢమైన మర్మాలే అందరూ నుంచి విరుస్తారనమాట. అంటే వాక్యంలోనే గోల్డ్ రొట్లు ఉన్నాయి. మీరు ఎంతవరకు మీ చిన్నప్పటి నుంచి ఇన్న వాక్యాలు కాదు ఇవి జీవధార నదులు. హల్లెలూయా. దేవుని సకమ ఎందుకు కుమారుడిని అడిగింది అన్నమ్మ? చూడండి, అన్న అనండి. అన్న అంటే మళ్ళీ లోకసభ ఇంకొక ఆయన ఆమె ప్రవక్త. ఇక్కడ హన్న అన్న. దేవుడు బిడ్డల హన్న కోసం చెప్తూ ఉన్నారు. ఈ హన్న ప్రార్థన చేస్తుంది, నాకు కుమారుడిని ఇస్తే. ఏమన్నా కుమార్తెలు మనుషులు కదా, నువ్వు కుమార్తెవే కదా, మళ్ళీ కుమారుడిని ఎందుకు అడుగుతున్నా ప్రత్యేకంగా? ఇందాక ఒక వీడియో అదేంటంటే పాపం వాళ్ళ నాన్నగారిని ఊరు చివరి తీసుకెళ్లి కారులో దించి బయట ఇలా పడేసి పెట్టిన తన్నేసి ముసలోడా రెండో మాకు ఏమనుకొని తలుపులు వేసుకొని కారు వెళ్ళిపోతాడండి. అతను ఏడుస్తున్నాడు. అయ్యో కూతుర్లు అయితే బాగోదండి దేవా
కొడుకులే ఇవ్వు నాయన, ఇదేమో గొప్ప నాయన, బూరులు గాలిస్తారు, కూతుర్లు అయితే చేయుడలు ఇస్తారు అన్నట్టుగా తల్లిదండ్రులు అదేంటో కానీ కుమార్తెల వద్దు, కుమారులే కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా ప్రార్థన చేసావా? లేకపోతే ప్రభా ఎవరైనా పర్వాలేదు నాయన, నువ్వు ఒక సైన్యం ఉంచావు కాబట్టి కుమారులైతేనేమి కుమారులైతేనేమి అందరూ నీ బిడ్డలే. ఆదికాండం 1వ అధ్యాయంలో అక్కడికి 26వ వచనంలో వారిని సృష్టి ప్రారంభం నుండి స్త్రీలుగాను పురుషునిగాను ఆయన స్వరూపంలో చేశాడు. చంద్రుడు స్తోత్రం చేయలేదండి, హల్లెలూయా. అదేంటో కొంతమందికి ఆడబిడ్డలు పుట్టారంట అండి, అస్సలు ప్రేమించరండి మా అత్త మామ, ఆడపిల్లలేనండి అందరూ వంశంలో, బిడ్డలు లేరని దేవుడు ఎన్నో సంవత్సరాలకి తెగ ఆడపిల్లలు ఇస్తే ఇదేంటండి ఆడపిల్లలు పుట్టారని ఏమాత్రం కూడా ప్రేమించట్లేదు, ఏమాత్రం కూడా ఆస్తి ఇవ్వట్లేదు, ఏమాత్రం కూడా ఇల్లు ఇవ్వట్లేదు, ఏమాత్రం గౌరవించట్లేదు. కానీ ఇక్కడ హన్న కుమారుడు అడిగింది కదా, మీరు కూడా కుమారుడు అడగండి, కుమార్తెలు కూడా అడగండి. ఆమేన్. దేవుని సంగమా, ఎందుకు హన్న కుమారుడు అడిగింది? చెప్పండి అమ్మా, ఇంకా జవాబు రావట్లేదు, చుట్టూ తిరుగుతుంది వాక్యం అలాగే ఈ కోసం జవాబు కోసం. ఎలాగమ్మా చెప్పు. ఆ టైంలో పాపం ఎక్కువ. ఎందుకంటే ఆ రోజుల్లో సీలోహులో ఎవరు యాసకుడుగా ఉన్నాడు? బాబు 99 సంవత్సరాలు, ఇంత బరువు అయిపోయాడండి. బాగా రొట్టి తిని 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 ఆ ఊరిలోన ఇంకా ఆరాధన చేయలేకపోతాడు, స్తుతించలేకపోతున్నాడు. అలా కూర్చుంటే మత్తు వచ్చేస్తుంది, అలా కూర్చుంటే ఆవులెంతలు వస్తున్నాయి, అలా కూర్చుంటే అయ్యా అయ్యా క్యారేజ్ తెచ్చాం లేకండి లేకండి అంటే క్యారేజ్ వచ్చినప్పుడే కన్నులు తెరుస్తాడు, మిగిలిన సమయం అంతా నిద్ర వస్తుంది. చాలా భారీ స్థూలకాయకం అయిపోయాడు. అతనికి కుమారులు ఉన్నారు. వాళ్ళు మందిరంలోకి ఆడబిడ్డ వచ్చిన ఈ రెక్క పట్టుకొని ఆ సాలలో తీసుకెళ్ళిపోవడం, ఆ ఇంట్లో తీసుకెళ్ళిపోవడం, వారినేమో ఒక మర్యాద ఉంచట్లేదు. అది దేవుని మందిరమా వ్యభిచార శాల అన్నట్లుగా ఈ ఏలి కొడుకులు పాపాత్ములైపోయారు, దురాత్మ సంబంధులైపోయారు. భయంకరమైన వ్యభిచార లక్షణాలతో పాప కన్నీళ్లు కార్చడానికి దేవుని సన్నిధికి వారి భావం చెప్పుకోవడానికి వస్తే క్రూరమైనటువంటి నేత్రాలతో, పాప సంబంధమైనటువంటి బలహీనతలతో, అనేకమైన చట్ట ఉద్దేశాలతో ఆడపల్లులను ఆడ కుమార్తెలను ఈ వ్యభిచారముతో ఉన్నటువంటి యాజకుని కుమారులు దేవునికి ధూపం వేయవలసింది పోగా వారికి పాపానికి తీసుకెళ్లేటువంటి ప్రశ్నత్వము. ఈరోజు అలాంటి సంఘాలు ఎక్కడున్నా సరే, అలాంటి కాపర్లు ఎక్కడున్నా సరే, దేవుడు పెట్టారా ఆ ఊరంతటి మీదకి ఏమొస్తుంది? దీవెనలు వస్తాయా, దెయ్యాలు వస్తాయా? శాపము, పాపం పనిచేస్తుంది. ఇక్కడ నేను నిలవబడేవాడిని ఏ మనసుతో ఉంటే అదే మనసు మీ మీదకి వస్తుంది. నేను దేవుడు పెట్టారా దేవుని ఆత్మతో నింపబడి, దేవుని భారణ కలిగి, దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడే గుణలక్షణాలతో ఉన్నప్పుడు తప్పకుండా మీ దగ్గరికి అదే లక్షణాలు పనిచేస్తాయి, పని చేయను గాక. కానీ వారి ఉద్దేశము పాప ఇచ్చను బట్టి ఎవరు వస్తారు? ఎటువంటి వారు వస్తారు? ఇటువంటి శరీర క్రియలతో అక్కడికి ఆడబిడ్డ రావాలన్నా తుల్లు పడేవారు, పై పడేవారు, ప్రార్థన చేసేవారు, అటు ఇటు చూసేవారు, ప్రార్థన చేసేవారు, ఏం జరుగుతుందో అనేటువంటి గలిబిలి ఉండేది. ప్రార్థన చేసేవారు, ఏమేమి సంభవిస్తుందో అయ్యో అవి చరిత్రలో తలుచుకుంటేనే అంత ఘోరమైన నీచిలో అట్టి క్రియలు యేసు నామములో మన తరములో ముందున్న తరాలలో యేసు నామములో కాలిపోవుగాక. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తి మనందరిని ఆవరించుగాక. ఆమేన్. ఇక్కడ అయ్యా పుడితే కుమారుడే పుట్టాలి. ఎందుకో సేవ ఏమైంది? పాడైపోయాడు. ఇంకా ఇక్కడ సేవ లేదు. సేవకుడేమో వృద్ధుడు అయిపోయాడు. ఆ ముసలోడు కాబట్టి కొడుకులకి ఏమో చెప్తే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ డాడీ గారిని వృద్ధులని ఎక్కడ తీసుకెళ్ళలేడు, ఊరు చివరి తీసుకెళ్ళి కారు బయట తన్ని వెళ్ళు ముసలోడా ఇంకా అవసరం లేదు అన్నట్టుగా పాప వృద్ధుడు తిరిగేమనలేడు, ఏమీ చేయలేడు, బలహీనుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో వృద్ధాప్యం ఉన్న తల్లిదండ్రుల్ని, వృద్ధాప్యం ఉన్నటువంటి వారి మాటలు లెక్క చేయగా కూర్చోడు, అక్కడ తినదు, ఆ పల్లెలో ఉంది, లేకపోతే మూలండు,
వారే కానీ మనకి కాపాడకపోతే, పురుగు నొప్పుల్లోనే వారేమో భరించకపోతే, దేవుడు పెట్టారా ఈ వృత్తాంతం అంతా చాలా పెద్దది, సాగరీశ్వరులు ఎంతైనా చెప్పొచ్చు. అయితే ఏ స్థితిలో వృద్ధాప్యంలో మన తల్లిదండ్రుల్ని మనము ఆదరించగలుగుతూ ఉన్నాం? వారేమో గర్తిస్తే పాపం, మన పాపానికి వారు కూడా కొంచెం నూనె పోసామో కొంచెం సరే పాపం చేయను. కొన్ని వీధుల్లో ఉంటారండి, తల్లిదండ్రులే దొంగతనానికి పంపించుకుంటారు అనమాట. కోడి పెట్టలు తెచ్చాయి అన్నా, ఆ ఇంట్లో బంగారము ఇందాక బ్యాంక్కి వెళ్ళి వచ్చినట్టు ఉన్నారు చూడు, ఆ నీరుకి వెళ్ళిపోయింది, ఆ వెనక నుంచి ఏం తీసేయాలి బీరో బదులు కొట్టే. దేవుడు పెట్టారా ఎటువంటి దొంగలంటే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ప్రోత్సహించేటువంటి, లేకపోతే తండ్రికి తల్లికి చంపేసే పరిస్థితి. పిల్లలు ఆ భయంకరమైనటువంటి విధానం. చిన్నప్పుడు మా అమ్మగారు కథ చెప్పేవారు, ఆ కథ మీ ఎంతమంది తెలుసో కానీ, చిన్నప్పటి నుంచి వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ దారిలో వెళ్తుండగా చాలా మరి పొలాలు దొంగతనం చేసేవాడు. అమ్మ ఏమనలేదు. తర్వాత ఏమో చాలా నోట్సులు దొంగలాడాడు, తల్లి ఏమీ అనలేదు. ఇలా దొంగతనాలు అవుతుండగా ఆ మార్గంలో కొంతమంది కాయగూరలు పండించేవారు. రోజుకు బెండకాయలు, దొండకాయలు, వంకాయలు తీస్తుంటే వారు రోజుకు మంచి కూరలు చేస్తున్న కుమారుడు బాగుంది అనుకుని ఇలా ప్రోత్సహిస్తుంది తప్ప ఆయన్ని గద్దించుంటే ఆడు మానుండేవాడు. అయితే ఏం జరిగిందంటే వాడు పెద్ద అయిన తర్వాత మనుషులు చంపి అంతకుడు అయిపోయాడు. వాడికి ఏమో ఉరి శిక్ష వేసే ప్రమాదకరమైన చివరి అవకాశం. నన్ను చంపే ముందు ఒక్కసారి మా అమ్మని పిల్లండి. ఏంటి బాబు అంత మాట్లాడుతావా? సరే, దొంగకి లాస్ట్లో ఒక అవకాశం ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆయన వచ్చాడు, అమ్మగారేమో ఒకరు ఉన్నారు, అమ్మ నీ చూపివ్వు అన్నాడట. ఏంటన్నా ఇంకెక్కడ బంగారం దాసి చెప్తుడు కుమారుడు సరే అనుకుని ఇలా చూపించిందట. చూపేమో చక్కగేమో ఇంకా పాదరస దారులు కారుతూ ఉన్నాయా. ఎందుకు చూపేం చేశాడు? మొక్క తీసాడు, చూపు లేదండి. మరి ఇంకా నువ్వు కానీ చోటిదానా అప్పుడే చెప్పుంటే ఈరోజు ఇప్పుడు నేను చూడు ఉరిసే శక్తి ఉన్నాను. ఎంత ఘోరమైన తల్లి నువ్వు, నా యవ్వన జీవితమో ఇది ఇప్పుడు వేలాడబోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఏమి తన కొడుకుని ఖండించలేకపోయాడు. అదేంటో నాకు ఆశ్చర్యం. ఎంత బాధాకరమైన సన్నివేశమో. ఇశ్రాయేలీయులు అంటే అసలు ఎలాంటి వాళ్ళు? 12 గోత్రాలు అంటే మామూలుగా ఉండదు వాళ్ళ జీవితాలు. 12 రకాల స్వభావాలు ఒక్కొక్కరు. వీరికి కామన్గా ఉన్నటువంటి ఏమి కొడుకులు వదిలేశాడు బలహీనతలకి. అయితే అన్నమ్మ ప్రార్థన చేస్తుంది, నువ్వు కానీ నా కుమారుని ఇస్తే. ఆడబిడ్డ అయితే మళ్ళీ ఆడబిడ్డ మళ్ళీ అక్కడ ప్రార్థనకి వెళ్ళాలి. ఇంకా సమస్యలు బాధలు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిచర్య కొరకు, సేవ కొరకు మనం వాటిని రోషం కలిగిన ప్రార్థనలు చేయదుగాక. వ్యక్తిగత స్వలాభ నిమిత్తం మన కుమారుని అడగలేదు. కొంతమంది అడుగుతారు. ఎందుకు అడుగుతారు? అసలు ఒక దర్శనం మీద మన పిల్లలు అడగాలండి. పిల్లలు ఎందుకొరకు ఈ బిడ్డలు దేవుడు ఇస్తాడు, కానీ నువ్వు ఒక దర్శనం పెట్టుకో. ప్రభువా నువ్వు కానీ నాకు బిడ్డలిస్తే ఆమె నువ్వుగా హత్తు పెట్టి దేవుడికి, ఇదిగో నువ్వు నాకు ఇస్తే ఇది నీకే నేను అప్పగిస్తానని నువ్వు ఒక మాట అనేసి నువ్వు చెయ్యు. ఆయన నీకు ఇవ్వకపోతే నాకు అడుగు. ఆమె దేవుడు పెట్టాలి. ఎందుకంటే వాక్యంలో ఆమె పెట్టింది కాబట్టి దేవుడు ఇచ్చాడు. దేవుడు అక్కడ ఏది జరిగించాడో ఇప్పుడు కూడా అదే చేయగలడు. ఎందుకంటే ఆయన నిన్న, నేడు, రేపు నిరంతరము కాదు, యుగ యుగాలకు ఏకరీతిగా ఉన్నాడు. చెప్పండి సోదరులు, చెల్లించండమ్మా. హల్లెలూయా. ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్న ఒకలాగా ఉండి సాయంత్రం ఒకలాగా. అదే సామెత అంటారు, రాత్రి మాట్లాడితే ఉదయాన్ని చేయడండి, అంటే రాత్రి మాటలు ఉదయం ఉంటారని అంటారు. అలాంటి దేవుడు కాదు మన దేవుడు. ఈ వాక్యము మొన్న ఏం జరిగిందో, గతంలో ఏం జరిగిందో, ముందు ఏం జరిగిందో, మన పిల్లలు ఆయన రాకడ వచ్చినంత పరలోకంలో కూడా ఇవే ఉంటాయి, వేరే మాటలే ఉండవు. ఆమేన్. అందుకే మనం చెప్పాను, ప్రభు ఎలాగైతే ఉన్నాడో అపవాది కూడా అదే కోటింగ్ లో ఉన్నాడు. అంటే ఒక ఒరిజినల్ ఉండాలంటే ఒక డూప్లికేట్ అనేటువంటిది ఉంటుంది. ఒరిజినల్ ఉంటే ఒక జెరాక్స్ అనేటువంటి వస్తుంది. ఒక బంగారం ఉందంటే ఒక డూప్లికేట్ నకిలీ బంగారం ఉన్నది. ఈరోజు దేవుడి గ్రంథము 2 ఆరులు అయితే వాడు కూడా ఏ ఆరులు అయ్యాడమ్మా? 3 ఆరులు అయ్యాడు. మొదట ఎవరు? మనమే. ఆదాము ఎన్నో రోజు పుట్టాడు? 6వ రోజున చేశాడు. అంటే
అంటే మానవుడి సంఖ్య సింగిల్ 6. మొదటి 6, రెండో 6 ప్రభు యేసుక్రీస్తు, అపవాదిగాడు 3 6 అన్నమాట. అన్నింటికి పోటీ వస్తారు. ఇంకా ఆడి కోసం కొద్దిగానే దేవుడు అట్లా ఇక్కడ మహాసైన్యం కోసం మాట్లాడుతూ ఉన్నాం. చూడండి, మహాసైన్యము ఏం జరిగిందంటే ఆ 12వ వచనంలో సేనల రాజులు పారిపోయేదురు ఎంత నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. స్తోత్రం. రాజులు అంటే పారిపోయారంటే, రాజులు ఎవరైనా పరిగెట్టించగలరా? రాజే పరిగెట్టిస్తాడు. కానీ ఇక్కడ ఆడబిడ్డలు ఒక సైన్యంగా మారిపోయారు. దేవుని పక్షంలో వీరు బలహీనమైన ఘట్టాలు. కానీ ప్రభు ఆత్మ ద్వారా, దేవుని వాక్కు ద్వారా, దేవుని పరిశుద్ధత ద్వారా, దేవుని యొక్క నియమాల ద్వారా, దేవుని యొక్క రక్షణ పాత్రగా ఎప్పుడైతే వారు ప్రయాణం ఆరంభించారో, సైన్యముగా మారారో, రాజులు పారిపోతున్నారండి. రాజులు పారిపోతారు. ఏం జరిగింది అక్కడ చదవడం అద్భుతమైన మాట్లాడతారు. 13వ వచనం చూడండి, గొర్రెల తొట్ల మధ్యను మీరు పండుకొనగా గొప్పల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నవి. ఇక్కడ చూడండి, గొర్రెల దొడ్డే అంటే చూడండి, గొర్రెకి దొడ్డే అనేటువంటిది నిజంగా చాలా బాధాకరమైన సన్నివేశం. పొలాల్లో తీసుకెళ్తాడు, అడవిలో తీసుకెళ్తాడు, ఆ బహిర్భూమిలో చాలా భయంకరమైన స్థలాల్లోకి గొర్రెలు కాపరి తీసుకెళ్తాడు. ఎక్కడ ఉంటే అది దొడ్డి అనమాట. ఈ దొడ్డల మధ్య, ఆ ప్రాంతాల మధ్య ఈ ఆడబిడ్డలు కూడా దేవుడు ఆత్మను బట్టి వెళ్తూ ఉన్నారు. ఎందుకొరకు? సైన్యం అంటే శత్రువు ఎక్కడ ఉన్నాడో వాటిని పరిగెట్టించడానికి వెళ్ళాలి. అయితే అలా వెళ్తూ ఉంటే ఏం జరిగిందంటే అక్కడేమో పండుకున్నారట. పాపం పండుకుంటే దేవుడు వారిని ఎలా చేశాడట? గొప్పల రెక్కలు వెండితో కప్పబడినట్టు ఉన్నదట. గొప్ప రెక్కలు ఎలా ఉంటాయమ్మా? గాలి వేస్తే అంటే ఆ రెక్క ఏమవుతుంది? ఎగిరిపోతుంది. అదే వెండి అయితే, వెండి దేనికి గుర్తు? బంగారం దేనికి గుర్తు? ఎత్తడి దేనికి గుర్తు? ఇనుము దేనికి గుర్తు? అవన్నీ మీరు తెలుసుకోవాలి అర్థాలు. వెండి విమోచనకి గుర్తు. ఆమేన్. బంగారము ఇది దేనికి? దైవత్వానికి, అధికారానికి గుర్తు. ఎత్తడి దేనికి గుర్తు? ఇత్తడి పరిశుద్ధతకి గుర్తు. ఇనుము కఠినత్వానికి గుర్తు, బాధలకి గుర్తు. ఇక్కడ ఇత్తడి ఆ రెక్కలేమో ఎలా అంటే దేవుడి సంగమా గొప్ప రెక్కలు వెండితో కప్పబడినట్టు ఉన్నదా. మామూలు రెక్కలు అయితే నువ్వు అన్నట్లు గాలి వేసిన, ధూళి వేసిన ఏదైనా ఎగిరిపోతాయి. వెండి రెక్కలుగా దేవుడు నీ మీదకి వచ్చాడు అనమాట. ఆ తర్వాత ఇంకేం చేశాడు? వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టు ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. వెండిగా దేవుడు నీ మీదకి వచ్చాడు, బంగారంగా నీ మీదకి వచ్చాడు. దేవుడు పెట్టారు. నీవు ఇప్పుడు ఏమయ్యావు? నీవు విలువైన వాడిగా అయ్యావు, విలువైన బిడ్డగా అయ్యావు, నీవు విలువైన సొత్తు అయ్యావు. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి ఈవిగా మారావు నువ్వు. నీకు ఇప్పుడు విలువ పెరిగింది, ధర పెరిగింది, ఖరీదు పెరిగింది. నిన్ను గతంలో ఏదేదో అనేవారు, ఏదేదో చూసేవారు. నిన్న మా చెల్లి చిన్న అమ్మాయి, ఏంటయ్యా నేను ఉద్యోగం చేయాలని ఆశ ఉంది, కానీ మాకు నువ్వేం చదివావు, అంతగా చదువు చదివిస్తావా, ఉద్యోగం చేస్తావా, ఇలా మాట్లాడుతున్నారు. నువ్వేం అనద్దమ్మా, నువ్వు అలా మౌనంగా ఉండు, దేవుడే నీ పక్షాన మాట్లాడతాడు. ఆమేన్. ప్రార్థన చేసుకో. ఎవరు ఏ మాట ఇచ్చిన అన్నింటికి నీవు జవాబు చెప్పక్కర్లేదు, అన్నింటికి నీవు ప్రతిస్పందన పలకక్కర్లేదు, ప్రతిదానికి నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వక్కర్లేదు. ఆయనే నీ పక్షాన మాట్లాడుగాక. ఎప్పుడంటే నీవు మహాసైన్యముగా మారాలి అంటే నీపైకి వెండి రావాలి, నీపైకి బంగారం రావాలి. ఆ మహిమగల రెక్కలు అక్కడ కదా 40వ అధ్యాయము 31వ వచనము యెషయా గ్రంథములో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, అలయక సమస్యలక వారు పరిగెత్తుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపాక వారు పక్షిరాజు వలె రెక్కలు చాపుతారు. ఎక్కడ అన్నమాట ఈ వెండి రెక్కలు, బంగారు రెక్కలు నీ మీద దేవుడు ఉంచాడు. నీవు దేవుడు బిడ్డరా మామూలు బిడ్డవు కాదు, నీవు ప్రకటించు స్త్రీలట. ఏంటి ప్రకటించాలి?
ఇప్పుడు మనము సర్వలోకానికి సర్వ సృష్టికి ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. నీ బాధ్యత సువార్త ప్రకటించడం ఒక్కటే. నువ్వేదేది పెద్ద చేయక్కర్లేదు, పెద్ద పెద్ద కార్యాలే నువ్వు బరువులు పోయక్కర్లేదు. నువ్వు ఉన్న దగ్గరికి ఈ సొంత అమ్ముకున్నోలో, ఆ బియ్యం అమ్ముకున్నోలో, కాయగూరలు అమ్ముకున్నోలో ఎవరెవరో వస్తారు వీధిలోకి. నువ్వు వారిని పిలిచి ఏవేవో కొంటావు. ఒక్క మాట, అమ్మా బాబు, యేసయ్య నీ పాపాల కొరకు చనిపోయాడు, ఆయన రాబోతూ ఉన్నాడు, రక్తం నీ కొరకు కార్చాడు, ఇంకా రక్తం బొట్టు కూడా లేకుండా నీ కొరకు చనిపోయాడు. నువ్వు ఈ హృదయం ఇస్తే పరలోకమైన ఎవరికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే చివరి దినం అవ్వచ్చు. ఇంకా మనకి రేపు అనేది లేదు. యెహోవా దొరుకు కాలమని ఆయనను వెతకండి. కాబట్టి రేపు ఉన్నప్పుడే నీ జీవితాన్ని అప్పగించుకో. ఈ ఒక్క మాట చెప్పే వరకు ఆ రోజంతా నీ లోపల ఒక నాణ్యం పెరుగుతుంది, ఒక వెలుగు వస్తుంది, ఒక అద్భుతమైన ఒక మెట్టు ఎక్కుతావు అన్నమాట. ఇంకా నీ స్థాయి ఎలా ఉంటుంది? రోజు రోజుకి వర్ణించలేని భీకర కార్యాలు చేసే బిడ్డగా మారిపోదువు గాక. ఇక్కడ వీళ్ళు అలా జీవించారు. దొడ్లు దగ్గర ఉన్నారు. గొర్రెల దొడ్డు అనేది ఎక్కడో ఉంటారు. ప్రభు అంటాడు కదా యోహాను సువార్తలో, నాకు కాని వేరు దొడ్డె గొర్రెలు ప్రభు. అంటే దొడ్డె గొర్రెలు అంటే అవి ఎక్కడో దొడ్డులో, గతంలో అపవాది దొడ్డులో ఉండేవి. కానీ ఇప్పుడు ప్రభు బాధ్యత చూసారా? అవి నా దొడ్డులో లేకపోయినా దానికోసం నాకు బాధ్యత ఉన్నది. ఆమె ఈరోజు మనకి కూడా ఏ వారి ఊరు వారైనా, ఏ ప్రాంత ప్రజలైనా, సంబంధం లేకపోయినా నీకు మాత్రం ప్రకటించాలనే భారము, ప్రకటించాలనేటువంటి ఆశ, ప్రకటించాలనేటువంటి ఒక సైన్యముగా, ప్రకటించే ఒక బలమైనటువంటి ఒక బిడ్డగా దేవుడు ఈ దినం మొదలుకొని ముందుకు నడిపించి అనేక దీవెనకరంగా నడిపించిన దాకా ప్రార్థన చేసుకుంటాం. దేవుడు బిడ్డలారా, ఇలా మనమైతే ఇంత సమయం వెళ్ళిపోతుంది కనుక ముగిస్తూ ఉన్నాను. దేవుడు ముగ్గురు బిడ్డలు ప్రార్థన చేస్తారు. చాలా అంశాలు ఉన్నాయి మన జీవితంలో. భారంగా ప్రార్థన చేస్తాం.